ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే బీజిఎంతో చేశాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. మీరు కూడా మీ ఫోన్‌తో స్టోర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇక్కడ మీకు ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకవేళ మీకు మిస్ అని వస్తే ఇక్కడ లాస్ట్‌లో నే ఇక్కడ ఉంటుందిగా ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సెపరేట్ ఫోల్డర్‌లో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగుంటుంది. సో, ఈ డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేస్తే అది ఫన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అయిపోతుంది. బ్యాకొచ్చేసి రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో, మీరు స్టార్టింగ్‌లోకైతే వచ్చేసుకొని నేను స్టార్టింగ్‌లో 2 ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, మీరు ఇక్కడ థర్డ్ ఫోటో అంటే సెకండ్ బీట్ మార్క్ దగ్గరికొచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా మీద ట్యాప్ చేసుకొని మీ ఫోటో ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీరు 1 బై 1 ఫోటో ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఫిట్ కాకపోతే ఒకవేళ ఫోటో 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికొచ్చేసి కట్ చేసుకోండి. అన్ని ఫోటోస్ యాడ్ చేసుకున్నాక కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కింద నేమ్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిటర్స్‌లోకైతే వెళ్ళేసి మీరు ఇక్కడ మీ పేరనేది రాసుకోండి. రాసుకొని కింద అలాగే ఒక ఫోటో ఉంటుంది. ఇవి 2 పైకైతే జరుపుకోండి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ పెట్టి పైకి స్క్రోల్ చేస్తే పైకొస్తుంది. అలాగే ఫోటో గూడా ఉంటుంది సేమ్ ఇదే విధంగా. పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నేమ్ ఉంది గదా! దాని కిందికైతే పెట్టుకోండి ఆ ఫోటో. కొంచెం కనిపించినట్టు. మళ్ళీ మీరు ఫోటోస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోండి. యాడ్ చేసుకోండి. మీరు లాస్ట్ వరకైతే ఈ ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ అని ఉంది గదా! టెక్స్ట్ అదే మీ పేరు. దాన్ని పైకైతే స్క్రోల్ చేసి పైన పెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్‌లోకైతే వచ్చేసి మీరు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక ఫోటోని వదిలేసి అంటే మీరు యాడ్ చేసుకున్నారు కదా ఫోటోస్. ఇక్కడ ఫస్ట్ ఫోటోని మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకొని 1 బై 1 వదిలేసి లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్‌లో యారో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్ అనేది 14.5 సెకండ్ దగ్గర ఉన్న ఫోటోస్ మాత్రమే మీరు అప్లై చేయండి. అది పేస్ట్ చేయండి. మిగతా ఫోటోస్ వదిలేయండి. లాస్ట్‌లో చెప్తాను. మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికొచ్చేసుకొని ఇందాక ఫస్ట్ ఫోటో అయితే మీరు కాపీ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫోటోనైతే అదే విధంగా లాంగ్ ప్రెస్ పెట్టి సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు వదిలేసారు కదా ఫోటోసు. ఆ ఫోటోస్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్‌లో యారో మార్క్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. కలర్ ఫిల్ అయితే ఆఫ్ చేసి మళ్ళీ సేమ్ పేస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు పేస్ట్ చేశాక మీకు ఎఫెక్ట్స్ ఈ విధంగా ఫోటో చిన్నగయిపోతే 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడ 14.5 సెకండ్స్ వరకు మీరు పేస్ట్ చేసుకున్నాక, ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక ఫోటో యాడ్ చేసుంటా గదా! దానికి ఆ ఫోటోను గూడా సేమ్ అదే విధంగా లాంగ్ ప్రెస్ పెట్టి సెలెక్ట్ చేసుకొని, లేయర్ మీద ట్యాప్ చేసుకొని, కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో నుంచి మీరు అన్ని ఫోటోస్‌కి సేమ్ ఒకేసారి మీరు పేస్ట్ అనేవి చేయండి ఎఫెక్ట్స్. అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్‌లోకైతే వెళ్ళేసి కలర్ ఫిల్‌ని ఆఫ్ చేసేసుకొని పేస్ట్ చేసేయండి.
పేస్ట్ చేసుకున్నాక, ఒకవేళ మీకు ఫోటో చిన్నగైతే 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని, ఆ ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని, వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.